నమస్తే. ఎస్, 2029లో పవన్ కళ్యాణ్ సీఎం. సో మీరు అనుకోవచ్చు, ఏంది అప్పుడే ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇట్లాంటి కొన్ని సామెతలు ఉంటాయి. పిల్ల గుట్టక ముందుకే కుల్ల గుట్టినరు అన్నట్టుగా. నేను చెప్పేది పూర్తిగా వింటే అసలు నేను ఎందుకు పెట్టాను ఇది 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అని. అయితే ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వార్తలు చూస్తుంటే, అనలిస్టులు మాట్లాడుతున్నవి చూస్తుంటే నిజంగా నవ్వుకోవాలనా లేకపోతే అసహించుకోవాలన్నా అర్థం కాని పరిస్థితి. ఎందుకో తెలుసా, ఇదే పవన్ కళ్యాణ్ గురించి ఎంత నీచంగా, ఎంత చేతగాని వాడిలాగా, ఎంత దద్దమ్మలాగా ఇన్ని మాట్లాడారు కదా. కొన్ని అధికార పక్ష పోలు కాదు, రాజకీయ నాయకులు, మీడియా ఛానళ్ళు మాట్లాడినారు కదా. ఇవాళ ఆయన మూడు పెళ్ళిళ్ళు అంటే ఇంకొకసారి ఎవడన్నా మాట్లాడితే చెప్పు తీసుకొని తను చెప్పు చూపించినప్పుడు ఏమన్నారు, చాలా బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతుండే, ఇది ఒక రాజకీయ నాయకునికి ఉండాల్సిన లక్షణాలు కాదు అన్నారు కదా. దాని తర్వాత నిన్ను ఈ సైకో పాలన పోవాలే, నిన్ను నేను అసెంబ్లీకి రానివ్వను అనేసి ఒక శపథం చేసినప్పుడు అన్నాడు కదా, ఇంత ఆవేశం పనికిరాదు ఒక రాజకీయ నాయకునికి అన్నారు కదా. తర్వాత చంద్రబాబు నాయుడు సెప్టెంబర్లో అరెస్ట్ అయినప్పుడు ఇదే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోయి పరామర్శించి బయటికి వచ్చి, నేను ఓటు చీలనివ్వను, నేను కూటమి కడతానన్నప్పుడు అవహేళన చేసిరు కదా. ఇట్లా ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 వారాహి విషయంలో ఇన్ని జరిగినాయి కదా. ఇన్ని జరిగిన వాటిలలో సరే ఆ అభిప్రాయంలో నుంచి ఒక్కసారిగా జనసేనకు 21 సీట్లు ఇచ్చి 2 ఎంపీలు ఇస్తే మొత్తం 100కు 100% గెలిస్తే ఇవాళ గేమ్ చేంజరు. అసలు జనసేన తీసుకున్న, పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రధాన అంశాలు ఇవే. ఇంత ఈజీగా టర్న్ తిప్పి మాట్లాడుతుంటారే అంటే అసలు ఓడిపోయిన వాళ్ళు ఎవరు పనికిరారు, ఇంకా ఓటమి చెందిన వాళ్ళు వాషౌట్, పార్టీ ఉండదు, వాళ్ళు దేనికి పనికిరారు. మాట్లాడరు కదా, 2 చోట్ల పోటీ చేసిండు, 1 చోటన గెలవలేదు, ముక్కుతా ములుకుతా ఏదో రాజోళ్ళ వరపాక గెలిచిండు అంతే. ఆయన కూడా తర్వాత వైసీపీకి మద్దతు ఇచ్చిండు. నాటి వెంద ఏపీ తెలంగాణకు కూడా వర్తిస్తుంది. 2 టర్ములు కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలు అంటారు, గెలవగానే మాత్రం ఎంత ఈజీగా మాట్లాడేస్తారు. సో అయితే ఈ 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అనే మాట కూడా ఎందుకు అంటున్నానంటే, సరే ఇలా చాలా పొగుడుతున్నారు, గేమ్ చేంజర్ ఆయనే, ఆయన గెలవడానికి ప్రధాన అంశాలు ఇవే, ప్రజలందరూ కూడా ఆయన అక్కన చేర్చుకున్నారు అన్నారు. ఓకే, ఇవాళ ఏదో ఒక కీలక పదవి తీసుకుంటాడు, దేంట్లో కూటమిలో ఉన్నాడు, ఎన్డీఏ కూటమి కాబట్టి ఒక తీసుకుంటాడు. ఇవాళ ప్రధాన అధికార పక్షంగానే ఉండాలి, ప్రతిపక్షంగా ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే దాంట్లోనే పదవి తీసుకుంటాడు. పోనీ ఇవాళ ప్రధాన ప్రతిపక్షం ఏదయ్యానంటే కనిపిస్తున్నది ఏది, మళ్ళా పవన్ కళ్యాణే. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఎంత అంటే 11 వచ్చినాయి, పట్టుమని 11. ఇప్పుడు వైరల్ చేస్తారు కదా, ఆ రోజు ఆనాడు మాట్లాడిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాట, ఈటల రాజేందర్ని ఉదాహరించి 50 సీట్లలో పోటీ చేస్తే పట్టుమని 10 సీట్లు గెలవలేదు రాజేంద్ర, తలకాయ ఆడబెట్టుకుంటామని ఇది ఈరోజు ఆ కొడుకుకే అప్లికబుల్ చేస్తున్నారు. సో 11 సీట్లు అంటే మినిమం కన్నా 10% ఉండాలి, 10% అంటే 18 సీట్లు ఉండాలి. సో వచ్చినాయి ఎంత అంటే 11% వచ్చినాయి. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి ఏడ కూర్చుంటాడు, అసలు ఆయన అసెంబ్లీకి పోతాడా పోడా అనేది కూడా వేరే విషయం. ఎందుకంటే ఆయనకు స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి, కనీసం ముందు వరుసలో సీట్ అన్న ఇస్తాడా, ఎడ కూర్చోవడానికి ఒక కుర్చీ అన్న ఇస్తారా లేదా కూడా తెలియదు. ఈ నేపథ్యంలో రెండోది ఇంకోటి, పవన్ కళ్యాణ్ అసలు ప్రతిపక్షానికి మీన్స్, ఒకవేళ ప్రతిపక్షం అంటే మనకు ఎవరు కనపడతారు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డికి స్పేస్ ఇస్తాడా ప్రజా సమస్యలపైన మాట్లాడడానికి? రేపు ఏదో ఇప్పుడు ఏవైతే ఇక్కడ కూడా చాలా పెద్ద హామీలు ఇచ్చినారు కాబట్టి ఏపీలో కూడా అమ్మఒడి ఉంది, మీరు ఒక్కరికే ఇస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము. సో చాలా ఉన్నాయి, ఒకటి కాదు చాంతాడంత లిస్ట్ ఉంది కదా. ఈ లిస్టులో ఏవి చేయకపోయినా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ నిలదీస్తారు. నువ్వు చెప్తేనే కదా, నువ్వు కూటమి కడితేనే కదా నేను ముందుంటానన్నావు కాబట్టి మేము వేసామనే మాటలు అంటారు. సో రేపు ఖచ్చితంగా మరి కంటిన్యూగా 5 ఏళ్ళు మరి
సమస్యలు తీర్చినా తీర్చకపోయినా 5 ఏళ్ళు ట్రావెల్ అవుతాడా కూటమితోటి? లేకపోతే ప్రజల కోసము ప్రజల చేత నేను ఎన్నుకోబడినాను కాబట్టి సో ఏవైతే ఈరోజు ఏ క్యాబినెట్ హోదా అయితే ఉంటుందో దాన్ని తృణప్రాయంగా వదిలేసి కూటమితో డిఫర్ అయి నేనున్నాను ప్రజల కోసం అంటూ ముందుకొస్తాడా? ఎందుకంటే ఆయనలో కూడా ఒక ఆలోచన ఉంటుంది 2029లో ఖచ్చితంగా నేను సీఎం అవ్వాలి అనేసి. ఖచ్చితంగా ఎందుకు ఇవాళ 21 సీట్లకు 21 గెలవడం కావచ్చు, సో ఆయనకిచ్చిన ఎంపీ సీట్లకు కానీ ఇచ్చినవన్నీ గెలవడం కావచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే నేను ప్రజల పక్షాన ఉంటే ఇచ్చిన పదవిని కూడా రేపు వీళ్ళు అనుకున్నవి చేయలేకపోతే నేను డిఫర్ అయ్యి రేపు ప్రజల పక్షంలో ప్రజల్లోకి పోతే ఖచ్చితంగా నాకే స్కోప్ ఉంటుంది అనే ఆలోచన డెఫినెట్గా ఉంటుంది. ఇక ఎట్లాగూ మీడియా ఉండనే ఉన్నది. ఇప్పటికే ఏమంటున్నది, గేమ్ చేంజరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేసి మొత్తం కూడా సో క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ రేపు తన ఆ బాధ్యతను కూడా భుజాల మీద వేసుకొని ఇదే 5 ఏళ్ళు కూటమితో ఉంటే మాత్రము రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మెర్జ్ అవుతాడా లేదా అనేది ప్రజా సమస్యల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి తన స్కెచ్ కూడా ఏముంటుంది అని అంటే 2029లో నేను సీఎం అయ్యే లక్షణాలు నాకు ఉన్నాయి, నన్ను ప్రజలు హక్కున చేర్చుకుంటారనేది డెఫినెట్గా భావిస్తారు. సో నేను చివరిగా నేనేంటంటే చెప్పింది, బాగున్నప్పుడు ఏం పొగడటము, బాగాలేనప్పుడు విమర్శించడము. అంటే ఎటంటే నాలుక మందే కాబట్టి ఎటైనా కూడా తిరగేయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.